టవర్ ఉంది అక్కడ. ఆ సెల్ ఫోన్ టవర్ పైన ఎవరైతే ఇండియన్ ఫ్లాగ్ ఎగరేస్తారో వాళ్ళని చంపేస్తామని చెప్పి టెర్రరిస్ట్ ఓపెన్ థ్రెట్ ఇచ్చారు. అలాంటప్పుడు అక్కడ లోకల్ గా ఉన్న ఎవరైతే రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ ఉందో వాళ్ళు ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసుకొని ఆ మొబైల్ టవర్ పైకి ఎక్కి అక్కడ చాలా పెద్ద ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ ని పెట్టారు. సో అలాంటివి ఉంటే గానీ ఎనిమీ ఏరియాని ఎప్పుడైతే క్యాప్చర్ చేసుకుంటారో మీరు అప్పుడు యాక్చువల్ గా ఫ్లాగ్ రైజ్ చేస్తారు. నాకు దొరికిన ఇంకొక అదృష్టం ఏంటి అంటే, నేను మౌంటైనీరింగ్ చేసేవాడిని ఎన్సీసీలో ఉన్నప్పుడు. సో మౌంటైనీరింగ్ చేసినప్పుడు మీరు జనరల్గా ఏ పర్వతం ఎక్కినా కానీ అన్నిటికన్నా ఫస్ట్ మీరు బయటకు తీసేది ఏంటంటే మీ ఫ్లాగ్. సో అలాగ నాకు అక్కడ అవకాశాలు దొరికినాయి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రెజిమెంట్స్లో వాళ్ళ ట్రెడిషన్స్ ఉంటాయి. ట్రెడిషన్స్ ఎలాగుంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కమ్ ఫ్రమ్ 53 ఇంజనీర్ రెజిమెంట్, ది బెంగాల్ సాపర్స్. సో ఇందులో ట్రెడిషన్ ఏంటి అంటే, ఎవరైతే కొత్తగా లెఫ్టినెంట్ వస్తారో యూనిట్లోకి వాళ్ళు వచ్చిన తర్వాత ఎవ్రీ రిపబ్లిక్ డే ది యంగెస్ట్ ఆఫీసర్ విల్ హాయిస్ట్ ద ఫ్లాగ్. సో ఇలాంటి ట్రెడిషన్స్ అంటే ప్రతి యూనిట్ కి వాళ్ళ స్పెషల్ ట్రెడిషన్స్ ఉంటాయి. సో అలాగా మా యూనిట్ కి ట్రెడిషన్ ఇది కాబట్టి నాకు లక్కీగా ఆఫీసర్ అయిన వెంటనే ఎవ్రీ ఫస్ట్ 2 years నేను 2 సార్లు ఫ్లాగ్ హోస్ట్ చేశాను. డెఫినెట్ గా మన తెలుగు వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రౌడ్ ఉండాలి. ఎందుకంటే మన ఇండియన్ ఫ్లాగ్ ని డిజైన్ చేసిన పింగళి వెంకయ్య గారు. అంటే ఫైనల్ ప్రొడక్ట్ కాకపోయినా అసలు ఆ థాట్ మన యాజ్ ఒక కంట్రీకి ఒక ఫ్లాగ్ ఉండాలి అనే థాట్ తీసుకొచ్చి ఫస్ట్ ఫ్లాగ్ డిజైన్ చేసిన వ్యక్తి పింగళి వెంకయ్య.